వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోరారు. పనులు జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రోజుకు 600కు పైగా కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పనుకువలస పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. మహాత్మా గాంధీ పేరుతోనే పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఓకే అక్కడ నిలబడు. ఇక్కడ పెద్ద సీపురు వలస పాచిపెంట మండలం సంబంధించినటువంటి ప్రాంతంలో చూడండి, చెల్లెమ్మలు అమ్ముళ్ళు అందరూ కూడా ఎన్ని గంటల కంటే ఉదయం దాదాపు 5 గంటలకి ఇక్కడికి వచ్చి ఈ పని చేయడం అనేది జరుగుతుంది. ఇంత అంటే ఉపాధి హామీ పనుల్ని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఈరోజు మొత్తం అందరూ తెలుసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం కుట్రలో భాగమే మహాత్మా గాంధీ పేరును తొలగించడం అనేది జరిగింది. పాత పద్ధతుల్లోనే మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలని, ఉపాధి హామీ పనిచేసినటువంటి వాళ్ళకి కూలీ గిట్టుబాటు ధర చెల్లించాలి. కేరళ రాష్ట్రంలో గత ప్రభుత్వం సిపిఎం పార్టీ 650-670 రూపాయలు వేతనం ఇచ్చేది. ఈరోజు పనిచేసే రోజువారీగా కూలీ కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. 2 పూటల యాప్ల కోసం తిరగడం అనేది కనీసం వాళ్ళకి సమయం వృధా అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. సరే, ఏదేమైనా సరే వలసలను నివారించడం అయితేనేమి, ఈరోజు కూలీలను ఆదుకోవడంలోనైతేనేమి ఈరోజు ఉపాధి హామీ చట్టం చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. అటువంటి ఉపాధి హామీ చట్టం పట్ల ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి మానుకొని కూలీలకి న్యాయం చేసే విధంగా ఉండాలి. అలాగే పనిచేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిట్టుబాటు కూలీ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. రానున్న కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలి. ఉపాధి హామీ చట్టం ప్రజల పోరాటాల వచ్చింది. వ్యవసాయ కార్మిక సంఘం ఎర్రజెండా నాయకత్వంలో 2005లో వచ్చింది చట్టం. ఇది ఎవరు దయాదాక్షిణ్యం మీద రాలేదు. ఇటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రానికి మద్దతుగా ఇస్తూ ఈరోజు జీవీజీ రామ్జీని కొత్త పేరు పెట్టడం అనేది జరిగింది. ఈ చట్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని ఇచ్చేసి ఈరోజు వలసల నివారణ చర్యలు చేపట్టాలి. రైతాంగం వలసలు పోతున్నారు, కూలీలు వలసలు పోతున్నారు. వలసల నివారణ చేయడంలో ఈరోజు ఉపాధి హామీ చాలా ప్రాధాన్యత కలిగింది. కాబట్టి ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో పాత పద్ధతిలో అమలు చేయాలని, లేదంటే భవిష్యత్తులో అనేక పోరాటాలకు కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గిట్టుబాటు కూలి చెల్లించాలి. చట్టం పాత పద్ధతిలో కొనసాగించాలి. ఉపాధి చట్టాన్ని ఆదుకోవాలి. ఉపాధి గిట్టుబాటు కూలి చెల్లించాలి.